నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. మన ఎంటీవీ బర్నింగ్ షోలో సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి గారి యొక్క తండ్రి గారు, పెద్దాయనగా పిలువబడే కొటారు రామచంద్ర గారు మన ఎంటీవీ బర్నింగ్ షోలో ఉన్నారు. మా గెలుపు ఎవరు ఆపలేరు అన్నాడు ప్రభాకర్ గారు. ఈ పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు చూడండి. తప్పనిసరిగా మేమే కలుస్తాం. సూట్ కేసు సర్దిచ్చి ఫ్లైట్ ఎక్కిస్తానంటాడు. ఏంటంటారు అది? అతను మాట్లాడేటువంటి మాటలకి వాల్యూ ఉందని చెప్పి నేను అనుకోవట్లే. మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ కనపడింది? రమ్మని ఛాలెంజ్ చేస్తాడు చింతనేని ప్రభాకర్ గారు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ స్టూడియోకి రమ్మనండి. మీ స్టూడియోకి వచ్చి చేసేవాడిని విమర్శించటం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గెలిపించగలేడు, పవన్ కళ్యాణ్ నన్ను ఏం గెలిపిస్తాడన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నేను అని ఉండాల్సింది కాదు అని అంటాడు. మళ్ళీ ఇప్పుడు అతను కాళ్ళు పట్టుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు. లేదా రేపు ఓట్ల రాజకీయం కోసం, జన సైనికుల ఓట్ల కోసం తెలిసో తెలియకో దెందులూరు నియోజకవర్గం ప్రజలు కొటారి బొట్టలో పడ్డారు. 24లో బొట్టలో నుంచి బయటకు వస్తారు అంటున్నాను. నేను అతనిలా బరి తెగించి ఏదైనా పెద్ద ఆయన కనుసన్నలో జరగాలి. దెందులూరు కాన్స్టిట్యూన్సీ పెద్ద ఆయన కలిస్తేనే పనులు అవుతాయి అనేది ప్రతిపక్షాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తాయి. తెలుగుదేశం నాయకుడిని అడగండి. పోనే మేము ఒక ట్రస్ట్ అమ్ముకున్నాడు రామచంద్రరావు లేకపోతే అబ్బాయి చౌదరి అమ్ముకున్నాడు అని రుజువు చేయమనండి. రాజకీయాల నుంచి మామూలుగా ఎంటీవీ ద్వారా ఎవరైతే మా మీద ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నమస్తే ఎంటీవీ బర్నింగ్ షో స్వాగతం. నేను మాణిక్యరావు. ఏపీలో రాజకీయాలు ఆయా పార్టీలు తమదైన శైలిలో విజయ దుందుబి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలను ఆకర్షించే విధంగా ఎన్నికల సంగ్రామంలో సంసిద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు సంసిద్ధం అంటే వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం అంటుంది. మరి సిద్ధం ఎవరికి అధికార పీట మీద కూర్చోబెడుతుందో, ఏ సిద్ధంగా ఉంచుతుందో మరి ప్రస్తుత రాజకీయాల మీద మరి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ రాజకీయ కుటుంబంగా పేరు పొందిన కొటారి రామచంద్ర గారి కుటుంబం మరి వేళ కొటారి రామచంద్ర గారు నాడు కాంగ్రెస్లో, నేడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో కొనసాగుతూ మరి తన కుమారుడు కొటారి అబ్బాయి చౌదరి గారు విద్యావంతుడు, యువకుడు. కుమారుడు లండన్లో వ్యాపార రీత్యా అక్కడ ఉంటూ రాజకీయాల్లో 2019లో అడుగుపెట్టారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 15,000కు పైబడి మెజార్టీతో గెలుపొందారు. మళ్ళీ 2024 ఎన్నికల్లో ఎన్నికల రణంలోకి కొటారి కుటుంబం రంగంలో దిగుతుంది. మరి దెందులూరు అంటేనే ఒకప్పుడు చింతమనేని అడ్డా అని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కొటారి అడ్డా, దెందులూరు గడ్డ అని ప్రచారం జరుగుతుంది. ఎప్పటికైనా ఈ గడ్డ వైఎస్ఆర్సీపీ కొటారి గడ్డేనని చెప్పి కొటారి కుటుంబం చెప్తుంది. ఇప్పుడు మన ఎంటీవీ బర్నింగ్ షోలో మరి సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి గారి యొక్క తండ్రి గారు, సీనియర్ నాయకులు, అందరికీ సుపరిచితులు, పెద్దాయనగా పిలువబడే కొటారు రామచంద్ర గారు మన ఎంటీవీ బర్నింగ్ షోలో ఉన్నారు. ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు ఎలాగున్నాయి, దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి,
2024 ఎన్నికల్లో విజయ బావుట ఇవ్వడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో మరి వారి మాటలో నిందాం. నమస్కారం సార్ రామచంద్ర గారు. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున. అలాగే ఎంటీవీ ప్రేక్షకులకి, ఎంటీవీ యాజమాన్యానికి మా తరఫున, మా నియోజకవర్గ ప్రజల తరఫున ఉగాది శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ముఖ్యంగా మాణిక్యాలరావుకి నా నమస్కారాలు తెలియజేస్తా. చెప్పండి సార్, పండగ రోజు మరి పొద్దు నుంచి పూజా కార్యక్రమంలో బిజీగా ఉంటారు. మరో పక్క రాజకీయ వ్యూహాలు రచించాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఏంటి దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామంలో రాష్ట్రం అంతా దెందులూరు వైపు చూస్తుంది. ఏంటి మీ సీనియర్ నాయకత్వంలో దెందులూరులో ఎన్నికల సంగ్రామం ఏ విధంగా ఉండబోతుంది 24 ఎన్నికల్లో? మేము ఈ నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధే ముఖ్యమైనటువంటిది. అట్లానే ప్రభుత్వ పరంగా చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలానే నియోజకవర్గాల్లో మరి బాగా చేసినటువంటి నియోజకవర్గంగా మేము కూడా మా నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు నేను కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి అనేక రోడ్లు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి అన్నీ తెచ్చుకోవడం జరిగింది. కొంత 2 సంవత్సరాల 2 మాసాలు కరోనాలో పోయినప్పటికీ కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చేసినటువంటి నియోజకవర్గాలకి ఏమాత్రం తగ్గకుండా మా నియోజకవర్గాన్ని కూడా మేము అభివృద్ధి చేయటం జరిగింది. అది ప్రస్ఫుటంగా మీరు మా నియోజకవర్గంలో ఎటు నుంచి ఎటు తిరిగినా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నేనేం గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలానే మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అలానే ముస్లిం మైనారిటీస్కి, అన్ని వర్గాల వారిని అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే సంక్షేమం కోసం డబ్బంతా ఖర్చు పెట్టేశాడు, ఇంకా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఏముంది, ఈ డబ్బంతా దానికే సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకనంటే ఈనాడు నాడు నేడు అని చెప్పేసి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఈ దేశానికి, రాష్ట్రానికి, రాబోయేటువంటి తరాలకి ఇది పెట్టుబడే తప్ప ఇదేమి మామూలుగా వృధాగా వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కావనేటువంటిది నా విశ్వాసం. అది తప్పకుండా మరి ఇప్పటి వరకు చాలా వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియం బడుల్లో చదువుకోలేక, ఆ ఆర్థిక స్తోమత లేక అనేక మంది అక్కడికి పంపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క శక్తియుక్తులను కూడా బయటికి తీసి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని అంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇప్పుడు అలానే మీకు వైద్యం, కరోనా సమయంలో మొత్తం హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో వదిలేసి వచ్చాం మనం. ల్యాబ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి, కనీసం ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఇక్కడ లేవు. అట్లాంటి టైంలో మరి ఎంతో చాకచక్యంగా, ధైర్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆలనాని గారు కూడా చాలా కష్టపడి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్కి కూడా ఎక్కడ ఇబ్బంది అనేటువంటిది లేకుండా సాధ్యమైన మేరకు చూడటం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఏదో వృధాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఈ దేశంలో ఇప్పటికి 77 సంవత్సరాలు అవుతా ఉంటే స్వతంత్రం వచ్చి లక్షల కోట్ల రూపాయలు ఒకళ్ళ దగ్గర తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, పిల్లల్ని చదివించుకోలేక, ఇలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళను కూడా పైకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఈ ప్రభుత్వాలకు ఉంది అని చెప్పేసి గుర్తెరిగి 33 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కొనిచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. అట్లానే మీకు ఇళ్ల స్థలాలు కొనివ్వటమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి
అక్కడ ఇల్లు కట్టించేటువంటి దానికి కూడా శాంక్షన్స్ ఇవ్వటం, చాలా మంది కట్టుకోవటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయేటువంటి తరాలకి, రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు కూడా మనతో సమానంగా ఉండాలి, ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల వారికి కూడా సమానమైనటువంటి స్థాయి కల్పించాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నం తప్ప వాళ్ళకేదో ముష్టి పడేస్తున్నాము అనేటువంటి ఆలోచన అనేటువంటిదే తప్పు అనేటువంటిది నా భావన. ఎందుకనంటే ఏదో మామూలుగా వాళ్ళకి ఉచితాలు ఇచ్చేస్తున్నాడు, తాయిలాలు ఇచ్చేస్తున్నాడు, అసలు ఆ వర్డే ఉపయోగించడం అనేది నేరం. ప్రజలని సోమర్థనంగా చేస్తున్నాను కూడా ప్రచారం, అసలు ఆ మాట ఉపయోగించడం అనేది నేరం నా ఉద్దేశ ప్రకారం. ఎందుకంటే తప్పనిసరిగా చట్టసభల నుంచి కానీ న్యాయపరంగా కానీ మీలాంటి వాళ్ళు కొంతమంది మేధావుల ఫోరం వెళ్ళి కోర్టులో వేసైనా సరే, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళకి కావాల్సినట్టు విద్య కానీ వైద్యం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కానీ ఏర్పాటు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఈ ప్రభుత్వాలకు లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. కరెక్ట్, అవును, కరెక్ట్, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. రాజకీయాలు ఇవన్నీ అభివృద్ధిని అడ్డుకోవటం, సంక్షేమం ఉపయోగం లేదనేది మీ ప్రతిపక్షాలు చాలా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి. మరి దెందులూరు నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత దెందులూరు అభివృద్ధి ఎక్కడా కూడా జరగలేదనేది మీ ప్రత్యర్థి. మీకంటే కొటారు కుటుంబానికో రాజకీయ పరంగా కొటారు అబ్బాయి చౌదరి గారి కంటే మీరు తండ్రి గారు, మీరు సీనియర్ నాయకులు. మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ కనబడింది? రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాడు చింతనేని ప్రభాకర్ గారు. ఇప్పుడు మాట్లాడటం వేరు, మేము అభివృద్ధి చేసినటువంటి మీరు ఏ రోడ్డు అయినా చింతలపూడి ఏలూరు రోడ్డు కానివ్వండి, జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు కానివ్వండి, కైకులూరు ఏలూరు రోడ్డు కానివ్వండి, పైడిచింతపాడు రోడ్డు కానివ్వండి, మీరు పాలగూడెం టు గుండుగోళం రోడ్డు కానివ్వండి, అన్ని రోడ్లు కూడా వేయటం జరిగింది. అలానే ఎన్నో సంవత్సరాల కలగా మిగిలిపోయినటువంటి బలివే బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరుగుతాం. ఇవాళ 76 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటరు గోదావరి నీళ్లు తీసుకొచ్చి 46 గ్రామాల ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి, క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఈ డీప్ బోర్ నుంచి ఈ నీరు తోటం మూలంగా వాటిలో అనేక రకాలైనటువంటి చెడు పదార్థాలు ఉండి, వ్యర్థ పదార్థాలు ఉండి, అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి పేద వర్గాల వాళ్ళు అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మరి ఆ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఆ వాటరు 2-3 నెలల్లోనే ఇప్పుడు ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో ఓట్లు వేసే లోపే ఆ నీళ్లు అందించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవటం జరిగింది. అట్లానే మీకు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళే రోడ్డు, అలాగే మీరు చూస్తే ఇంకొక 72 కోట్ల రూపాయలతో గతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం నుంచి ప్రభాకర్ సూర్యారావుపేట చెరువులోకి పెట్టినటువంటి దాన్ని ఇది 30 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి రావటం అనేది సాధ్యమయ్యేటువంటి పని కాదు. 4 కిలోమీటర్లలో మనకి రైట్ మెయిన్ కెనాల్ ఉంది. వీళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారంతో మనం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మా అబ్బాయి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి వెంటనే ఆయన ఇమ్మీడియట్ గా గ్రాంట్ ఇచ్చారు. అయితే ఎందుకు ఆలస్యమైందంటే చింతలపూడి దాని నుంచి డిస్కనెక్ట్ చేయటానికి మాకు 2 years తిరిగితే గానీ దీంట్లో నుంచి డిస్కనెక్ట్ చేయలేకపోయాం. ఎందుకంటే అప్పటికే టెండర్ అయిపోయింది. ఒక వ్యక్తి దీన్ని టెండర్ వేసుకున్నాడు. నాకు 175 కోట్ల రూపాయలు మామూలుగా నాకు వర్క్ టెండర్ వచ్చింది. అంటే అతను వేసుకున్న 1750 కోట్లలో 175 కోట్లు తగ్గిపోతా ఉంది. కాబట్టి నేను దీంట్లో నుంచి డిస్కనెక్ట్ అవటానికి అతను ఇష్టపడకపోవటం, రకరకాలైనటువంటి కాగితాలు ఆడటం, ఇవన్నీ తీసుకెళ్లి ఇవ్వటం చేయటం, ఇదంతా కూడా 2 years పట్టేసింది. ఇప్పుడు అది కూడా శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయింది, అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. మేము అసలు అనుకున్నది ఏంటంటే మంచినీళ్ళ ప్రాజెక్ట్ కానీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, బలివే బ్రిడ్జ్ కానీ, విజయరాయ్ పిహెచ్సి కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి ఓట్లు అడగాలి అనుకున్నాం. 2 years ఈ కరోనా మూలంగా పోవటం వల్ల ఇవన్నీ కూడా ఇంకా మధ్యలో ఉండిపోయినాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయేటువంటి 6 నెలల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.
అంటే మీ అభివృద్ధిని ప్రతిపక్షాలకు కనిపించలేదు అనుకోవాలా? ప్రతిపక్షాలకి మా అభివృద్ధి కనిపిస్తే ఇంకా రాజకీయం ఏముందండి? రాజకీయాల్లో చేసేవాడిని విమర్శించటం. ఇప్పుడు పళ్ళు ఉంటే రాళ్ళు వేస్తారు, ఖాళీ చెట్లకు రాళ్ళు వేసి కొట్టం కదా. అట్లాగే మేము పనిచేసాం ధైర్యంగా. ఏ గ్రామం అయినా సరే వచ్చి అతనికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇష్టం వచ్చిన గ్రామంలో అతను డిబేట్ చేసేటట్టయితే ఏ గ్రామంలో మేము మామూలుగా అక్కడ ఏం కట్టాం, అక్కడ ఆర్బీకే వచ్చిందా లేదా, సెక్రటేరియట్ వచ్చిందా లేదా, చాలా అంటున్నాడుగా మీతో. ఆయన స్థాయి వేరు, మీ స్థాయి వేరు. అది పెద్ద జోక్ అనమాట. కొటారి కుటుంబానికి 2024కే కుటుంబం పెద్ద జోక్ అది. ఎందుకనంటే నిన్న మొన్న కూడా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కొటారు కుటుంబం వేరు, ఆయన కుటుంబం వేరు, చింతనేని కుటుంబం వేరు, మా పరిస్థితులు వేరు, వాళ్ళకి మాకు అసలు పోల్చడానికి వీల్లేదని. అసలు అతను నిజంగా అతను చెప్పింది వాస్తవమే. ఏ రూపైన రివర్స్ అంటారా? ఎందుకని అంటున్నా అంటే, నేను 1947లో మనకి స్వతంత్రం వస్తే స్వతంత్రానికి ఇంకా 2 సంవత్సరాల ముందే కొటారు అబ్బాయి గారు అనేటువంటి ఆయన్ని, మా తాతగారిని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు సర్పంచ్గా అపాయింట్ చేయటం జరిగింది. ఆయన అప్పటి నుంచి 1966 వరకే కూడా రాట్నాలకుంట, కొండలరావుపాలెం, రాయన్నపాలెం గ్రామాలకి సర్పంచ్గా పనిచేస్తూ విజయరాయ సొసైటీ ఫౌండర్గా 16 గ్రామాల రెవెన్యూ గ్రామాలు, 11 పంచాయతీలు ఉన్నటువంటి దానికి 3 సార్లు సొసైటీ అధ్యక్షుడిగా పనిచేయటం. ఈ ప్రాంతంలో కొటారబ్బాయి గారు అనేటువంటి ఆయన పాత తరం వాళ్ళకి అందరికీ ఏం చేశారనేటువంటి విషయం మీరు ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. నాన్నగారికి కూడా తెలిసి ఉండాలిగా, చింతనేని ప్రభాకర్ గారు తండ్రి. చింతనేని ప్రభాకర్ గారి నాన్నగారికి తెలుసు, మీకు చెప్తా. ఇంకా రెండవది, మా నాన్నగారు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి స్టూడెంట్ డెలిగేట్గా ఎన్నికై మద్రాసుతో కూడినటువంటి రాజధాని కావాలని చెప్పేసి ప్రకాశం పంతులు గారితో మద్రాసులో అనేక ధర్నాల్లో పార్టిసిపేట్ చేసి అనేక లాఠీ చార్జీల్లో దెబ్బలు తిని జైళ్ళలో ఉండి ఈ మద్రాసు మహానగరాన్ని మా తెలుగు వాళ్ళమై డెవలప్ చేసాం. ఇక్కడ మొట్టమొదటగా ఒక పర్ణశాల వేసుకుని ఒక తెలుగు అతనే ఉన్నాడు. ఆ తర్వాత ఈ సినీ ఇండస్ట్రీ అంతా వచ్చిన తర్వాత ఈ మద్రాసు మేము డెవలప్ చేసాం. కాబట్టి ఇడిపోయేటప్పుడు మద్రాసుతో కూడిన రాజధాని కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఆయన కూడా దాదాపు 18 సంవత్సరాలు ఈ 3 గుమ్మడి పంచాయతీకి 3 గ్రామాలకి సర్పంచ్గా పనిచేయటం, 3-4 సార్లు విజయరాయ సొసైటీ అధ్యక్షునిగా పనిచేయటం. ఈ ప్రాంతంలో అప్లాండ్ ఏరియా అంతా కూడా మరి అటు కృష్ణా జిల్లా కానివ్వండి, ఇటు ఏలూరు ప్రాంతంలో కానివ్వండి, దెందులూరు ప్రాంతంలో కానివ్వండి, మరి సూర్యనారాయణ గారు అంటే రాయుడిపాలెం సూర్యనారాయణగా అప్లాండ్ ఏరియా టైగర్గా అనేక మందికి ఈ ప్రాంతంలో మీరు ఎవరిని వెళ్ళి సూర్యనారాయణ గారు అంటే ఏంటి అని ఒక తెలుగుదేశం నాయకుల్ని అడగండి. మీరు ఎవరో వైసీపీ వాళ్ళని అడగక్కర్లా. తెలుగుదేశంలో ఇవాళ బాగా మామూలుగా అతనికి హార్డ్ కోర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని పెదకడివెల్లో, గంగనగూడెల్లో, మా కమ్మారు ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాలు వెళ్ళి రామచంద్రరావు తండ్రి సూర్యనారాయణ గారు ఏంటి అసలు అని అడగండి. మీరు వాళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని మీరు పబ్లిక్కి తెలియజేయండి. ఇంత చరిత్ర ఉండి పోతే మీ కంటిన్యూషన్ చెప్పేస్తాం. మళ్ళీ వాళ్ళ నాన్నగారు నేను ఒకసారి సర్పంచ్లు అయ్యాం. 1986లో నేను కేశవరావు గారు అంటే ప్రభాకర్ వాళ్ళ నాన్నగారు అవును ఒక్కసారి సర్పంచ్లు అయ్యాం. తర్వాత నేను మళ్ళీ 2వసారి కూడా ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోబడ్డా. అదే టైంలో సొసైటీ ఎన్నికలు రావటం, ఇది మాకు ప్రెస్టేజెస్ 16 గ్రామాలకు చెందినటువంటి ఎల్ఎస్సిఎస్ కాబట్టి దానికి మళ్ళీ నేను పోటీ చేయాల్సి రావటం. ఆ రోజు గెలిచిన తర్వాత నేను మళ్ళీ సర్పంచ్గా రిజైన్ చేయటం జరిగింది. అదే టైంలో ప్రభాకర్ ఎంపీటీసీగా 2001లో వచ్చాడు. ఆ 2001లో ఇక్కడ ఎంపీటీసీగా మా వైఫ్ ఉంది. 2001 నుంచి 2006 వరకే. నేను దాదాపు సుదీర్ఘకాలం 20 సంవత్సరాలు విజయరాయ సొసైటీ అధ్యక్షునిగా, అట్లానే యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్లో అనేక పదవులు చేస్తూ
డిసిసి మెంబర్గా, పిసిసి మెంబర్గా, అక్కడ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో, కేవీపీ రామచంద్రరావు ఆశీస్సులతో 2009లో టికెట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. నేను పోటీ చేయడం జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయాలే. ఏదో తెలుగుదేశంలో టికెట్ తెచ్చుకుంటాం కాదు. ఆనాడు ఏఐసిసి ఢిల్లీలో ఉన్నటువంటి లాబింగ్ అవన్నీ మీకు తెలిసినయే. మరి మాకు అతనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటనేది నేను అతనిలా బరి తెగించి మాట్లాడదలుచుకోలేదు. మా కుటుంబానికి ఉన్నటువంటి చరిత్ర, మా నేపథ్యం ఏంటి, మేమేంటి, అతని నేపథ్యం ఏంటి, అతను ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు, అతని తండ్రితో పాటు నేను రాజకీయాల్లోకి వచ్చాను. రామచంద్ర గారు బరి తెగించాల్సిన అవసరం లేదు. కాకపోతే సింతనేని ప్రభాకర్ గారు చరిత్ర లేని ఫ్యామిలీ, ఆ చరిత్ర ఏంటో అందరికీ తెలుసు అనేది చెప్తున్నప్పుడు మీరు కూడా దానికి సంబంధించి బరి తెగించి మాట్లాడే అవసరం లేదు. కానీ కొఠారి కుటుంబ చరిత్ర కూడా ప్రజానికానికి తెలియాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన పూర్వీకులందరికీ మీ హిస్టరీ తెలుసు. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కూడా వాట్ ఈస్ అనేది క్లారిటీ ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు, మాకు తెలుసు. మా అబ్బాయి గారు ఉన్నప్పుడు మాకు ఇక్కడ 100 కొలది ఎకరాల పొలం ఉంది. అవును. అప్పుడే 2 ట్రాక్టర్స్ ఉన్నాయి. చింతలపూడి ఏలూరు 2 సివిల్ బస్సులు ఉండేవి మాకు. అప్పుడే ఆయనకి కారు ఉండేది. అప్పుడే మేము మామూలుగా ఏలూరు నుంచి మెడ్రాస్ ఎక్స్పోర్ట్ పొగా కొట్టు ఉండేది. తర్వాత మా నాన్నగారి చరిత్ర అనేటువంటిది మీరు చాలా పెద్ద పెద్ద మామూలుగా వీటిల్లో చూడాల్సిందే తప్ప అది ఎవరు చెప్పుకునేది కానీ మీరు కావాలంటే వెళ్ళి అడిగితే కూడా ఏ గ్రామం అయినా వెళ్ళి అతనికి హార్డ్ కోర్ తెలుగుదేశం నాయకులు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామం వెళ్ళి గారు ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళే చెప్పేస్తారు మీకు. మేము చిన్నపిల్లలప్పుడు మేము విన్నది పూనేరావు గారిని కూనేరావు గారు అనుకుంటా, కాంగ్రెస్ పార్టీలో వెరీ మోస్ట్ సీనియర్. మేము ఇప్పుడు బాగా లిటిల్ ఉన్నప్పుడు విన్నాం మేము. ఆ స్థాయి నుంచి వచ్చిన ఫ్యామిలీ మీ నాన్నగారు సూర్యనారాయణ గారు. మీరు చెప్పేది కరెక్ట్ కాదు. పూనేరావు గారు అనేటువంటి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన దెందులూరు. అవును. చింతలపూడి దెందులూరు కలిసి ఉన్నప్పుడు మాకు 52 నుంచి శాసనసభ్యుడిగా పనిచేశారు ఆయన. అవును. ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి మోహన్ రావు గారు కూడా బోత్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఇంట్రెస్ట్ లో ఆయన కూడా ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసి మొట్టమొదట గెలవటం జరిగింది. ఆ ధర్మిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరటం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవటం, ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఏకగ్రీవంగా కూడా 1972లో ఇవ్వటం జరిగింది. 78 వరకు కూడా కంటిన్యూగా 3 times ఆయన చేయటం జరిగింది. నేను అనేది మా నాన్నగారే అప్పుడు ఈ వ్యూహ రచన అంతా చేసి అప్పుడు వీళ్ళకి విజయ పదంలో చేర్పించేటువంటి దానికి సూర్యనారాయణ గారి పాత్ర ఏంటని మీరు రేపు పొద్దున పెద్దవాళ్ళని ఎవరైనా దెందులూరు వెళ్ళి అడిగినా, కొవ్వలు వెళ్ళి అడిగినా, పోతునూరు వెళ్ళి అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడగండి, మా వైసీపీ వాళ్ళని అడగక్కర్లే. చాటపర వెళ్ళి అడిగినా, ఎక్కడికి వెళ్ళి అడిగినా సూర్యనారాయణ గారు ఆ రోజుల్లో పాత్ర ఏంటి, మేము ఏ రకంగా మామూలుగా పనిచేసాం పార్టీ కోసం, ఎవరిని ఏ విధంగా గెలిపించాం, ఈ గెలిపించేటువంటి దాంట్లో మా పాత్ర ఏంటి అనేటువంటి విషయం వాళ్ళందరూ చెప్తారు మీకు. ఏమండి ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు తాజాగా మీరు హిస్టరీ చెప్పారు. మీరు అన్నట్టు ఆనాడున్న పూర్వీకులకి పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడు మాలాంటి జనరేషన్ వాళ్ళు కూడా దాదాపు ఇలాంటి జనరేషన్ అందరికీ కొఠారి రామచంద్రరావు ఏంటో తెలుసు. ఎగ్జాక్ట్లీ. నేను అనేక పదవులు చేశా. ఈ సొసైటీ ప్రెసిడెంట్ ఇయే కాకుండా హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గాను తెలుసు, బోత్ స్టేట్స్ లో మామూలుగా SLCC మెంబర్ గాను అనేక పదవులు చేసి అనేక మంది అన్ని వర్గాల ప్రజలతో కూడా నేను చాలా సన్నిహితంగా స్నేహభావంతో మెలిగినటువంటి వ్యక్తిని. ఎవరితో కూడా కాంట్రవర్సీ లేకుండా ఎవరో ఒకళ్ళే వాళ్ళ మా గురించి మాట్లాడాలి అంటే అతనికి కేవలం ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మా కమ్మారి యొక్క బలం తప్ప వాళ్ళు కూడా ఇతని గురించి కాదు, పార్టీ గురించి, పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు అనేటువంటి ఆ ఒక్క దాని మీద అతను మాకు పోటీ. అలా కాకుండా ఉండి అతను నిజంగా మామూలుగా ఆ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే మాతో అసలు పోటీ కాదు అతను.
అసలు ఏ రకంగా పోల్చుకుంటా కూడా అతనికి మాకు అసలు సమానమైనటువంటి స్థాయి కాదు. ఎందుకనంటే ఈ రాజకీయ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మార అంతా కూడా మాకే సన్నిహిత సంబంధాలు బంధుత్వాలు ఉన్నాయి. అవును. అలానే రాజకీయంగా కూడా గత చాలా కాలంగా మా కుటుంబాలతో వాళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవును. పార్టీ పరంగా అతనికి ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవాళ ఇండస్ట్రియలిస్టులు, క్యాపిటలిస్టులు, అవును. భూస్వాములు, మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎన్టీ రామారావు గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో పార్టీ పరంగా ఇతను సపోర్ట్ చేయటం వల్ల ఇతని బలం తప్ప ఇతని వ్యక్తిగతమైన బలంతో మమ్మల్ని ఇక్కడ ఎదుర్కోగలిగినటువంటి కెపాసిటీ ప్రభాకర్కి లేదు, ఎప్పుడూ లేదు అసలు. మరి 24లో ఏంటి పరిస్థితి? 24లో మేము కన్ఫర్మ్ గా గెలిచి తీరుతాం. ఎందుకనంటే నా గెలుపు ఎవరు ఆపలేరు అంటున్నాడు ప్రభాకర్ గారు. మరి సరే, ఇప్పుడు ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడేది నేను మాట్లాడతా. పోటీ చేసేవాడు ఎవడ కూడా నేను ఓడిపోతానని చెప్పడు కదా. నా గెలుపు ఎవడ ఆపలేడని ఆయన అంటాడు. మా గెలుపు ఎవరు ఆపలేరు, మేము ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేకం చేసాం. అందరితో కూడా మేము ఏ పార్టీ అని కానీ, ఏ కులమని కానీ, ఏ మతం అని కానీ చూడకుండా ఎవరు వచ్చినా వాళ్ళ కష్టంలో సుఖంలో అన్నిటిలో కూడా మేము భాగస్వామ్యం వహించి పనులు చేసి పెట్టాం. తప్పనిసరిగా మేమే కలుస్తాం, గెలుపు కన్ఫర్మ్ అనేటువంటిది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. విశ్వాసం. ఓకే, మీరు అన్నట్టు అతని విశ్వాసం అవుతుంది, మీ విశ్వాసం మీది. మరి ఆయన 24లో ఎన్నికలు కాగానే సూట్ కేసు సర్దిసి ఫ్లైట్ ఎక్కిస్తానంటాడు. ఏంటంటారు అది? చాలా సందర్భాల్లో వాడుతున్న పదం. ఇప్పుడు మీకు 2019 ఎన్నికల్లో కూడా మీరు అన్నట్టు మా అబ్బాయి ఆల్ ఆఫ్ ది షాప్ అలా మా అబ్బాయి అప్పటికే వైఎస్ఆర్సీపీ అక్కడ కన్వీనర్, యూరప్ కన్వీనర్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆ యూరప్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టించడం, ఆయనతో మంచి అటాచ్మెంట్ ఉండటం, యాక్టివిస్ట్ గా ఉన్నాడు అక్కడ ఉండటం. ఇక్కడ ప్రభాకర్ మరి మీకు తెలుసు కదా, దుందుడుకు స్వభావంగా స్పీడ్ గా వెళ్తున్నాడు. కుర్రాడైతే బాగుంటుందని చెప్పేసి ఆయన రమ్మంటాం, ఆయన వచ్చి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు కూడా ఏం మాట్లాడాడంటే 1, 2, 3 అని 3 బాక్సులు లెక్క పెట్టేసరికి ఇంకెవడో కనిపించడు. ఒకవేళ నేను గనక గెలవకపోతే ఒక్కరోజు కూడా జీవించి ఉండడానికి కూడా ఇష్టపడను. దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేయమనండి, నా మీద దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వచ్చి పోటీ చేయమనండి అని చెప్పేసి ఇలాంటి ప్రగల్భాలు ఎన్నో పలికాడు. ఇవన్నీ సహజం అతనికి. అతని ద్వారానే మీకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి అలాంటి ప్రశ్నలను అడగటానికి అతని సహజ ద్వారం అది. అంతేగాని అది అతను మాట్లాడేటువంటి మాటలకి వాల్యూ ఉందని నేను అనుకోవట్లే. అంటే నేను అనేది అతను ఎలాంటి వ్యక్తి అని పక్కన పెడదాం, కొంచెం స్థాయికి సరిపోడా పక్కన పెడదాం. అది కూడా ఒక రాజకీయ పార్టీకి ఒక అభ్యర్థి, ఒక తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన అభ్యర్థి ఇప్పుడు మళ్ళీ 3వసారి మీతో తలపడుతున్నాడు. అలాంటి వ్యక్తి మాటల్ని టాలరేట్ చేయకూడదని అంటే ఒక అభ్యర్థిగా ఓ పార్టీ సింబల్ మీద వస్తున్న వ్యక్తిని మీరు దానికి రెస్పాండ్ అవసరం ఉందిగా. మీరు కూడా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారుగా. తప్పకుండా రెస్పాండ్ అవుతున్నాం కదా మేము. ఆయన కానీ ఆయన మాట్లాడినట్టు ఆ లాంగ్వేజ్ లో మేము మాట్లాడలేము. సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోవటం అంటే మీనింగ్ ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ చాలా. మీకు నేను అనేది అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అనేటువంటిది నాకు తెలియదు అనుకోండి. మరి నేను ఒక్కరోజు కూడా ఇంకా ప్రజల్లో తిరగటానికి కానీ జీవించి ఉండటానికి కానీ ఇష్టపడిన అన్నాడు. మరి అలాంటి ఏమైనా చేసేటంటారా 2019లో ఓడిపోయిన తర్వాత? మీరు అన్నట్టు అది అలాగనే పవన్ కళ్యాణ్ ని దమ్ముంటే వచ్చినా మేము పోటీ చేయమను, వాళ్ళ అన్ననే గెలిపించలేనటువంటి వాడు వచ్చి నన్ను గెలిపిస్తాడా అని చెప్పేసి మాట్లాడాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అతని ద్వంద్వ వైఖరికి తార్కాణంగా చెప్తున్నాను మీకు నేను. ఇవి నిన్నగాక మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి నేను అని ఉండాల్సింది కాదు అని అంటాడు. మళ్ళీ ఆయన
మీరన్న పదం వాడేశారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గెలిపించగలేడు, పవన్ కళ్యాణ్ నన్ను ఏం గెలిపిస్తాడన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నేను అనాల్సిన అని వండుకొని ఉంటే బాగుండేదంటే అతను రిలీజ్ అయ్యాడా, లేదా రేపు ఓట్ల రాజకీయం కోసం జన సైనికుల ఓట్ల కోసం? అంటే ఇప్పుడు పులి గట్టి తింటదా, తిందో, దాని స్వభావం ఏంటో అదే చేస్తుంది. కానీ ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఓట్లు ఉన్నటువంటి జన సైనికులు ఓట్లు వేయించుకోవటం మాట్లాడేటువంటి మాటలు. కానీ 2019లో కానివ్వండి, 2024లో కానివ్వండి, మేము ఒక్క జన సైనికుడి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మేము ఒకరి గురించి ఎప్పుడు కూడా మాట్లాడడం, ఇప్పుడు కూడా మాట్లాడడం. ఆ అవసరం మాకు లేదు. అతనే మాట్లాడాడు, ఇప్పుడు అతనే అనాల్సింది కాదు అని చెప్పేసి రియలైజ్ అయినట్టు మాట్లాడతాడు. రేపొద్దున ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ జుట్టు పట్టుకుంటాడు. మీరు ఇప్పుడు అతను కాళ్ళు పట్టుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు. కానీ మేము వాటికి సిద్ధంగా లేము. మా లెవెల్లో మేము మెయింటైన్ చేస్తాం తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. మేము ఒకళ్ళని తిట్టాం, ఒకరితో తిట్టించుకోం. మా పద్ధతిలో మేము పోతూ ఉంటాం. అలా అని మేము 2019లో కానివ్వండి, 2014లో కానివ్వండి, పిఆర్పి 2009లో మేము పోటీ చేసినప్పుడు కానివ్వండి, నేను పోటీ చేసినప్పుడు పిఆర్పి ఉంది. ఆ రోజున కానివ్వండి, నేను ఏ ఒక్క పిఆర్పి నాయకుడిని కానీ, జన సైనికుడిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చిరంజీవి గారిని కానీ మేము ఒక్క మాట అనలేదు. ఇప్పుడు కూడా అనాల్సినటువంటి ఆవశ్యకత కూడా మాకు లేదు. ఎందుకనంటే మేము పనిచేసి ఏ విధంగా అయితే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితే, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అని చెప్పి ఏ విధంగా అడుగుతున్నాడో, మేము కూడా గుండె మీద చేసుకుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మా అప్పీల్ కూడా, మేము మీకు మంచి చేసామంటేనే మీరు మాకు ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నాం ధైర్యంగా. నీకు ఆ దమ్ముంటే నువ్వు కూడా అడగాల. నేను ఇంకేం మాట్లాడొద్దు. మనం ఓన్లీ డిబేట్ ఏంటంటే మీ ఛానల్కి వస్తాం ఇద్దరం, అసలు డబ్బులు పంచడం, ఎవ్వరు ఏమి చెయ్యం, అసలు ఎలక్షన్లో మామూలుగా ఇంకేం చెయ్యం. మేము అప్పీల్ చేసినట్టుగా నువ్వు కూడా అప్పీల్ చేసి నీ ఇంట్లో నువ్వు కూర్చో, నా ఇంట్లో నేను కూర్చుంటా. ఇద్దరులో ఎవరికి గెలుస్తాం అనేది, ఎవరిని గెలిపిస్తారు ఈ ప్రజలు అనేటువంటిది ప్రజలే నిర్ణయిస్తారు. నీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే మీ స్టూడియోకి రమ్మనండి. మీ స్టూడియోకి వచ్చి ఇతర దేశాల్లో ఉంది ఈ పద్ధతి. ఇంకా ఏమి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయకుండా, పోల్ మేనేజ్మెంట్ చేయకుండా ఓన్లీ అప్పీల్ చేస్తాం. మా వల్ల, మా కుటుంబం వల్ల మీకు మంచి జరిగితే మీరు మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి. అతను కూడా అలా అప్పీల్ చేయమనండి. ఇద్దరం కూడా మామూలు కూర్చుంటాం అక్కడ. ఆయన అప్పీల్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఏమనంటే 2019లో తెలిసో తెలియకో దెందులూరు నియోజకవర్గం ప్రజలు కొటారి బొట్టలో పడ్డారు, 24లో బొట్టలో నుంచి బయటకు వస్తారు అంటున్నాడు ఆయన. అదే ఆయన అప్పీలు. ఇప్పుడు ఈ ఖాళీ మాటలు మాట్లాడుకుంటారండి. గెలిచినటువంటి 2 సందర్భాలు కూడా కొంచెం వినండి మీరు. గెలిచినటువంటి 2 సందర్భాలు కూడా మాగంటి బాబు గారు మంత్రిగా పనిచేస్తూ 2 నెలల ఎలక్షన్ ఉందనగా ఆయన రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మూలంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేయటం వల్ల ఆయనకి నియోజకవర్గంలో వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అమ్మగారు, ఆయన మంత్రులుగా పనిచేసినటువంటి కారణం చేత వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక 10,000 ఓట్లు, ఒక ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి, ఆ ఓట్ బ్యాంక్ వల్లే నా మీద అతను గెలిచాడు తప్ప అతనేమీ మామూలుగా ఆ రోజు కూడా గెలవల. అలాగే 2014 వచ్చేసరికి మరి ఇక్కడ నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చి తణుకు నుంచి కార్మూర్ నాగేశ్వరరావు ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం, ఆయన ఇక్కడ సెటిల్ అవ్వలేకపోవటం, 15 రోజుల ముందే ఇక్కడికి తీసుకొచ్చి టికెట్ ఇవ్వటం, ఇట్లాంటి అనేక రకాలైనటువంటి కారణం చేత అతను గెలిచాడు తప్ప అతనొక్కి మరి ప్రజలతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల గెలిచాడని చెప్పేసి నేను అనుకోవట్లేదు. రేపైతే 2024లో మా మీద ఎట్టి పరిస్థితుల్లో గెలవడం మీరు రాసి పెట్టుకోండి. మళ్ళీ 4వ తారీఖు సాయంత్రం, జూన్ 4వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దరు. కానీ మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు కూడా మేము ఎక్కడ డెవలప్ చేయలే, మేము ఎక్కడ సంక్షేమం చేయలే, మేము మంచి చేయలే ప్రజలకి.
సరే అతను మంచి చేశాను అంటున్నాడు కదా, అతను మేము ఇద్దరం మీ స్టూడియోలోనే కూర్చుంటాం పోలింగ్ రోజున. మేము ఎక్కడికి వెళ్ళాము, అతను ఎక్కడికి వెళ్తాం, ఓటేసేసి వచ్చి మీ స్టూడియోలో కూర్చుంటాం, అప్పీల్ చేస్తా ఉంటాం. దానికి కట్టుబడి ఉంటాడేమో కనుక్కోండి. మీ సవాల్ని స్వీకరిస్తారని అడుగుతాం. మళ్ళీ అడగండి, తప్పే ప్రోగ్రామ్ చూస్తారు కాబట్టి చంద్రయ్య ప్రభాకర్ గారు మీ సవాల్ స్వీకరించి జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ, ఆ రోజు సాయంత్రం ఎంటీ స్టూడియోకి కొటారి రామచంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. మరి చంద్రయ్య ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నారు లేదు, ఈ ప్రోగ్రాం చూసి మరి ఆయన రెస్పాండ్ అవుతారని ఆశిద్దాం. వస్తే ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. ఖచ్చితంగా డిబేట్లో మీరు చెప్పింది ఏంటి, ఆయన చెప్పింది ఏంటి డిస్కస్ చేద్దాం. ఇంకోటి రామచంద్ర గారు, మీరు గతంలో కూడా వాడారు, ఇప్పుడు కూడా ఒక డౌట్ ప్రజల్లో ఉంది, ఆ డౌట్ క్లారిఫై చేయండి. ఇప్పటికీ మీరు గతంలో ఒకసారి వాడిన ఆ విమర్శకి ఇప్పటికీ చంద్రయ్య ప్రభాకర్ గారు ఇప్పుడు కూడా గిల కొట్టుకులాడే పరిస్థితిలోనే ఉంటున్నాడు. నేపథ్యం ఏంటి, ఆ పుట్టుక రహస్యం ఏంటి, రకరకాల కామెంట్స్. మరి అతను మిమ్మల్ని వాడిన భాష మీ కుటుంబం మీద, లేకపోతే మీరు దానికి కౌంటర్గా మీరు ఆ రోజుల్లో మాట్లాడి ఉంటారు బహుశా. ఎందుకు ఆ సందర్భాలు రెండు కుటుంబాల మధ్య ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్ళే పరిస్థితి రావాల్సి వచ్చింది? ఇప్పుడు అతను మా కుటుంబం గురించి, మా వ్యక్తిగత జీవితం గురించి అతను మాట్లాడటం జరిగింది. అవును, దానికి కౌంటర్గా నేను మాట్లాడా. ఆ తర్వాత అతను ఎప్పుడు రాజకీయపరమైనటువంటి విమర్శలే తప్ప మా వ్యక్తిగత జీవితం గురించి అతను మాట్లాడలేదు. అలాంటప్పుడు అతని వ్యక్తిగత జీవితం గురించి నేను కూడా మాట్లాడదలుచుకోలేదు. అది నా స్థాయికి సరిపోయినటువంటి విషయం కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు, మీరు రాజకీయ నాయకుడిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థని గత 2-3 సంవత్సరాలుగా టీడీపీ జనసేన కూడా కలిసి వాలంటీర్ వ్యవస్థ మీద రకరకాల కామెంట్లు, వ్యవస్థలో ఒకరు చేసిన తప్పే, 10 మంది చేసిన తప్పే, కాబట్టి వీళ్ళంతా లేడీస్ని అక్రమంగా రవాణా, అంటే వాలంటీర్ చేస్తున్నారని కాదు, వాలంటీర్ ద్వారా వెళ్ళే సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నారని ఒక విమర్శ చేశారు. మరి నిన్నగా మనం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల సంఘానికి మరి టీడీపీ చేయించిందా అనేది మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక సంస్థను అడుగుతూ దాని ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడం, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం, వెంటనే వాలంటీర్లు ఎవరు కూడా ఎన్నికల విధులలో పాల్గొనకూడదు అని. కాకపోతే రాష్ట్ర ప్రజలందరూ ఇదంతా తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర అనేది వాలంటీర్లు గ్రహించారు, ప్రజలు గ్రహించారు. దీన్ని ఎట్లా చూడాలి రామచంద్ర గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ మీద చాలా అక్కసు వెళ్ళబోస్తూ ఎందుకు 2 సంవత్సరాల నుంచి కూడా, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్స్ ద్వారా కరోనా రానివ్వండి, లేకపోతే ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్ కావాలనండి, వాళ్ళకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాల నుంచి కావాల్సి వచ్చినా వాళ్ళే వెళ్ళి స్వయంగా వాళ్ళతో ఇన్సూరెన్స్కుని వాళ్ళకి కావాల్సింది అప్లై చేసి డోర్ డెలివరీ చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి పద్ధతి కొనసాగేటట్టయితే నష్టం టీడీపీకి రాబోయేటువంటి రోజుల్లో మరి నష్టం జరుగుద్ది. రెండవది, వాళ్ళ టైంలో ఉన్నటువంటి జన్మభూమి కమిటీలు కానివ్వండి, ఇలాంటివి కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి భావించి అట్లా వీళ్ళు ముందుగానే అసలు వీళ్ళని బ్రేక్ చేసేయాలి. వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మాట మార్చి వాళ్ళేదో మాట్లాడటం కాదు. ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఒక స్టాండ్ తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ వాలంటరీ వ్యవస్థ అనేది మా పార్టీ వస్తే ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళని కొనసాగనివ్వం, వీళ్ళు చాలా రాజకీయాలు చేస్తా ఉన్నారు, వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి డోర్లు కొడతా ఉన్నారు, వీళ్ళు చేసేటువంటి పని ఏంటి, వీళ్ళు చేసేటువంటి ఉద్యోగం ఏంటి అని చెప్పేసి చాలా హీనంగా మాట్లాడటం జరిగింది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి ఒకే ఒక్క గొప్పతనం ఏంటంటే
ఏదైనా ఆయన నోటి నుంచి ఒక మాట వస్తే ఆ మాటకి ఆయన స్టాండ్ అయి ఉంటాడు. దానివల్ల లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి. ఇట్లా మామూలుగా ఓట్ల కోసం, సీట్ల కోసం నిమిషానికి ఒక మాట మార్చడం అనేటువంటిది మరి 40 సంవత్సరాల అనుభవజ్ఞుడు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారికి తగదని చెప్పేసి నేను హితవు పలుకుతూ ఉన్నాను. ఈ రోజు ఒక తాజా ప్రకటన చేశాడు. ఉగాది సందర్భంగా జరిగిన మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో చెప్పారు, వాలంటీర్ల వ్యవస్థని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినండి తొలి సంతకంతో మళ్ళీ వారిని కొనసాగిస్తానని చెప్పి ప్రకటించారు. మరి ఈరోజు చంద్రబాబు గారు వెంటనే 10,000 రూపాయలు ప్రతి వాలంటీర్కి జీతం ఇస్తాను, నేను పారితోషికంగా ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఎందుకంటారు? మరి ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి మాటకి, వాలంటీర్స్కి మీకు చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతున్నాడు అనేటువంటి విషయం మీకు ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. ఇంకా దాన్ని మనం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నువ్వే మామూలుగా నిన్న కాక మొన్న వాళ్ళని మామూలుగా ఎందుకు పనికిరాని వాళ్ళు, గోతాలు మోసేటువంటి వాళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తివి మళ్ళీ ఈ రోజు వాళ్ళని 10,000 ఇచ్చి కొనసాగిస్తాను అంటున్నావంటే వాళ్ళకి భయపడిపోయావు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు భయపడిపోయి రేపు రాబోయేటువంటి రోజుల్లో నువ్వు ఎలక్షన్కి వెళ్ళటం కోసం చెప్పేటువంటి మాటలు తప్ప నీకు ఎంత అక్కసు ఉన్నటువంటి మనిషివి రేపు వాళ్ళకి 10,000 ఇచ్చి కొనసాగించడం అనేది ఎవరు నమ్మరు. ఏ వాలంటీర్ కానీ, ఏ ఓటర్ కానీ ఎన్ని వివరణలు ఇచ్చినా కూడా వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇదే వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నారు. చాలా చోట్ల చేశారు, దెందులూరు నియోజకవర్గంలో కూడా చాలామంది చేశారు. మరి రాజీనామా చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన పని ఎక్కడైనా చేసుకోవచ్చుగా, ఈ సమాజంలో పౌరులుగా తప్పకుండా వాళ్ళని ఏజెంట్లుగా కూడా కూర్చోబెడడానికి వీల్లేదని ఒక అభ్యంతరం ప్రతిపక్షాల నుంచి వస్తుందని బయట నుంచి వస్తున్న సమాచారం. ఇప్పుడు మీకు ఏజెంట్లుగా వాలంటీర్స్ గా పనిచేస్తా ఉన్నంతసేపే ఈ ప్రభుత్వాలకు కానీ, ఈ ఎలక్షన్ కమిషన్ కి కానీ సంబంధాలు ఉంటాయి. ఎవరికైనా సరే వాళ్ళని అదుపు చేసేటువంటి అధికారం ఉంటుంది. వాళ్లకు ఉన్నటువంటి వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏజెంట్ గా ఉంటారా, వైసీపీ ఏజెంట్ గా ఉంటారా, తెలుగుదేశం ఏజెంట్ గా ఉంటారా, లేకపోతే ఇంకొక పని చేస్తారా అనేటువంటిది అడగటానికి ఈ సమాజంలో వాళ్ళకి ఉండేటువంటి గౌరవం కానివ్వండి, వాళ్ళ గోప్యత కానివ్వండి వాళ్ళకు ఉంటది. దాన్ని ఎవరూ కూడా ప్రశ్నించలేము. అది కూడా వాళ్ళు ఉండకూడదు అనేది ఒక ఎన్నికల కమిషన్ చెప్పడానికి ఎలా చెప్పుద్దండి? వాళ్ళు చెప్పట్లే, వాళ్ళు కంప్లైంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. చేసినా కూడా ఎన్నికల కమిషన్ కి మరి నాకు తెలిసినంత వరకు, చట్టం నాకు తెలిసినంత మేరకి వాళ్ళు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నంతసేపే అంతే కదా మరి చెప్పగలుగుతారు తప్ప వాళ్ళు మామూలుగా రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళు నిర్దేశించి మీరు ఉండటానికి వీల్లేదని చెప్పడానికి ఎలా సాధ్యం అవుద్ది అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. వాలంటీర్ రిజైన్ చేసిన తర్వాత అతను వాలంటీర్ కాదు కదా, అతను ఒక పౌరుడు అంతే. ఈ సమాజంలో అందరిలాగా ఒక పౌరుడు, అతనికి ఇష్టమైన పార్టీకి ఓటేసుకుంటాడు. మీకు ఒకటి కూడా చెప్తున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలకి రాజీనామా చేసి నెక్స్ట్ డే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తా ఉన్నారు. అవును, అలాంటి అవకాశం ఈ భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి కేవలం గౌరవ వృత్తి తీసుకుని వీళ్ళు చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు రిజైన్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని అభ్యంతరం పెట్టేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పేసి 10 రోజుల నేను భావిస్తా ఉన్నాను. 10 రోజుల క్రితం మీరు అన్నట్టే ఐఏఎస్ ఆఫీసరు, స్టేట్ ఐఏఎస్ ఆఫీసరు ఇంతియాజ్ అహ్మద్ గారు కృష్ణా జిల్లా కలెక్టర్ చేశారు. ఆయన రాష్ట్రానికి ఇప్పుడు ఏమైతే పెన్షన్ చేస్తున్నారో దానికి సిఇఓగా స్పెషల్ సెక్రటరీగా ఉన్నాడు. రిజైన్ చేశారు. 2 రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఎందుకు ఆయనకి ఉద్యోగం నుంచి పక్క తప్పుకున్న తర్వాత ఆయన ఇష్టం కదా. ఇప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లే, ఇక్కడ మనకు బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు విజయరాజు గారు, చంద్రపూడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఉన్నాడు. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ జాబ్, ఆయన రిజైన్ చేసుకున్నారు, ఆయన ఇష్టం, ఆయన పోటీ చేస్తున్నాడు. భారతదేశ పౌరుడు, ఆయనకు ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి స్వేచ్ఛ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి. ఈ రాజ్యాంగం ఇవ్వాలేమో కొత్తగా మనం ఇచ్చేసింది కాదు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు గతంలో అనేక మంది ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేశారు.
మరి వాళ్ళకి లేనటువంటి చట్టం వీళ్ళకి ఎలా వస్తుందండి? అదే కదా, ఎందుకు మరి వాలంటీర్ మీద కక్ష పూర్తి వాతావరణం రాజకీయ పార్టీ అంటే వాలంటీర్స్ వ్యవస్థ కనుక పనిచేసేటట్టయితే నేను గెలవను అనేటువంటి అభద్రతా భావంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్ప వేరే కాదని చెప్పేసి నేను మా వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీ నియోజకవర్గంలో కూడా దెందులూరులో కూడా రాజీనామా చేసిన వాలంటీర్లు కావాలని చెప్పి రాజకీయ పరంగా చేపిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మరి వాళ్ళు స్వచ్ఛందంగా చేసని చెప్పి వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. ఏది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు? కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కాదండి, అలా ఆత్మగౌరవానికి భంగం కలిగి వాళ్ళే బయటకు వస్తున్నారు. వాళ్ళంతా వాళ్ళు మామూలుగా రిజైన్ చేసి 5,000 రూపాయల కోసం మేము ఉద్యోగం చేయట్లేదు, సేవ చేయాలి, మేము చదువుకుని గ్రామాల్లో ఖాళీగా ఉండి ఈ లేజర్ టైంలో కొంతమందికి సర్వీస్ చేసినట్టు ఉంటది. అట్లానే ఉన్న ఊళ్ళో మనం చదువుకున్నటువంటి చదువుకి ఎంతో కొంత న్యాయం చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేయటమే తప్ప 150 రూపాయలు 150 రూపాయలకి ఇవాళ మంచి హోటల్లో కాఫీ రాదు. అవును, కరెక్టే. మీకు స్టార్ హోటల్లో కాఫీ రాదు. అవును, 400 రూపాయలు ఉంది స్టార్ హోటల్లో కాఫీ. అవును, మరి ఎందుకు పని చేస్తున్నారు అంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్, మనస్తృప్తి. ఆ రోజుల్లో మరి మన కన్న తల్లిదండ్రులు పక్క రూములో ఉంటే మనం వెళ్ళటానికి భయపడినటువంటి రోజుల్లో వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళు బీపీ చూసి వాళ్ళు పల్స్ చూసి కరోనా టైంలో వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళు మరి ఎన్నో సేవలు అందించారు. అంటే వాళ్ళు ఒక ఛాలెంజింగ్గా తీసుకుని జీవితాన్ని మనకే ఉద్యోగం చేయకపోయినా మనం ఉన్న ఊళ్ళో ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావంతో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ ఆత్మగౌరవానికి భంగం కలిగేటట్టు మీరు ఈ పనులు చేయవద్దు అని చెప్పేసి అన్నారో గుడ్డి వాళ్ళకి, ముసలి వాళ్ళకి, వితంతువులకి, ఇలాంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వటం అనేటువంటిది వాళ్ళు ఒక వాలంటరీ వ్యవస్థ వాళ్ళు ఒక ఛాలెంజింగ్ గా చేసేటువంటి పని. మన ఏప్రిల్ 1 కూడా పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడ్డారు. వాళ్ళు అనేక అవస్థలు పడ్డారు. చాలా మంది మృతి చెందారు. చాలా మంది 38 మంది చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి చనిపోవడానికి కారణం కూడా వైసీపీ అన్నాడు చంద్రబాబు గారు కూడా. చంద్రబాబు నాయుడు గారి మాటలకి ఏముందండి, ఇప్పుడు వాలంటీర్స్ కూడా కరోనా టైంలో చాలా మంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి మందులు ఇచ్చి చేసినందుకు వీళ్ళకు కూడా కరోనా వచ్చి చనిపోయినటువంటి వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు. అవును, అవును. ఆ రోజున మరి కనీస సానుభూతి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ గ్రామానికైనా వచ్చి ఏ గ్రామంలోనైనా ఉన్నటువంటి ప్రజలను కలుసుకుని వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి కావలసినటువంటి ఏమైనా కనీస వసతులు ఏర్పాటు చేయటం కానీ, ప్రతిపక్షంగా వాళ్ళు నిర్వహించాల్సినటువంటి పాత్ర కనీసం ఒక మంచినీళ్ళు కానీ, ఒక కూరగాయలు కానీ, రైస్ కానీ ఏమైనా ఇచ్చినటువంటి సంఘటనలు మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. మరి ఆయనే ఆంధ్రాలో లేడు, పక్క రాష్ట్రంలో ఉన్నారంటున్నారు ఆ టైంలో. ఇంకా ఆయన ఏం చేయగలరు చంద్రబాబు గారు? ఇప్పుడు కరోనా టైంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మీ మీడియా అంతా బూస్టప్ చేసిన వాళ్ళని ఈ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత మామూలుగా వాళ్ళని హైక్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఎంత మౌత్ పబ్లిసిటీ చేసినా మరి పేదవాడికి స్వేచ్ఛగా మాట్లాడేటువంటి నోరు ఉండదు. కానీ రేపొద్దుట సింబల్ మీద ఓటేసేటప్పుడు అతని మనోభావాలు ఏంటి అనేటువంటిది అతను తప్పనిసరిగా అక్కడ ఆలోచించుకుంటాడు. దానికి తగినట్టుగానే ఎవరికి ఓటేయాలనేటువంటిది నిర్ణయించుకుంటాడు. దానికి ప్రజాస్వామ్యంలో మీరైనా నేనైనా ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే తప్ప దీన్నేమి ఎవరికి కూడా మామూలుగా ఇదేమి రాచరిక పాలన కాదు. తప్పనిసరిగా వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు తప్పకుండా తెలియజేస్తారు. ఇప్పుడు మాట్లాడితే కొట్టారామచంద్రరావు ఎదురుకుండా వచ్చి మాట్లాడలేకపోవచ్చు. మాట్లాడితే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదో పెళ్లి చేసుకోవాలి, 1,00,000 రూపాయలు కావాలి, గేదెను మేపుకోవాలి, గడ్డి కోసుకోవాలి, నీళ్లు కావాలి, పక్కన ఉంటాయి. 1 ఎకరం పొలం ఉంటుంది వాళ్ళకి, పంట పండించుకోవడానికి రైతు నీళ్లు కావాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి పేదవారికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా చాలా ఉంటాయి. ఆ ఇబ్బందుల వల్ల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ ఇవ్వలేకపోవచ్చు.
కానీ వాళ్ళకు మనసు ఉంటది. ఆ మనసుకి ఎవరు మేలు చేశారనేటువంటిది తెలిసి ఉంటది. దానికి అనుగుణంగానే వాళ్ళు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. దానికి అనుగుణంగానే ఎవరమైనా సరే ఈ ప్రజాస్వామ్యంలో కట్టుబడి ఉండాలి. పెద్ద రాజశేఖర్ గారి ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా పెద్ద అని చెప్పి చెప్తారు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో పెద్ద ఆయన అంటే కొట్టారి రామచంద్ర గారు. ఏదైనా పెద్ద ఆయన కనుసన్నలం జరగాలి దెందులూరు కాన్స్టిట్యున్సీలో, పెద్ద ఆయన కలిస్తేనే పనులు అవుతాయి అనేది ప్రతిపక్షాలు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ చింతమనేని ప్రభాకరు నా దగ్గర 15 సంవత్సరాలు ఉన్నవాడే. ఎట్లా ఉన్నాడు 15 సంవత్సరాలు? రాజకీయంగానండి, స్నేహంగానండి. మీ దగ్గర ఏం పెరగలేదు కదా అతను అబ్బాయి? 15 పెరగటం అంటే దగ్గర ఉండేవాడు, మీ వెనకాల పార్టీలో లేడుగా. మాతోటే ఉండేవాడు, మా ఇంట్లో మా తమ్ముడితో ఉండేవాడు, మా చిన్న తమ్ముడితో, మా బుజ్జితో. నన్ను కూడా బాబాయ్ అంటే నా అంటే తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా చేసినా నేను కూడా స్టేషన్స్ కాటికి వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు ఆయనే మీకు ప్రత్యర్థి కూర్చున్నాడుగా. రాజకీయాల్లో ఇది సహజం. రాజకీయాల్లో మీరు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా చూడండి, ఎవరైతే మనకి సన్నిహితంగా ఉంటారో వాళ్లే మనకి శత్రువులు అవుతూ ఉంటారు, వాళ్లే మనకి ప్రత్యర్థులు అవుతూ ఉంటారు. అట్లాగే కుటుంబంలో కూడా అన్నదమ్ములు గాని, మేనల్లుళ్ళు గాని, మేనమావలు గాని, వీళ్ళ మధ్య ఈ వారు జరుగుతూ ఉంటది. ఇదేమి ప్రభాకర్కి మాకు వచ్చింది కాదు. మీరు రాజకీయ వ్యవస్థలోనే మీరు శ్రీకాకుళం నుంచి అక్కడ చూసుకుంటా వస్తే కడపలో జగన్ గారును షర్మిల గారు పోటీ చేస్తున్నట్టుగా మీకు అట్లానే ఇప్పుడు అక్కడ బొత్స గారు తాలూకు వాళ్ళు ఉండనివ్వండి, ఎక్కడైనా సరే కుటుంబాల మధ్యనే పోటీ ఉంటది. అట్లానే మేము అతన్ని ఒకప్పుడు మరి మామూలుగా నన్ను బాబాయ్ అంటే తిరిగినటువంటి వ్యక్తి. అట్లానే ఇవాళ నన్ను పెద్ద ఆయన అనేది ఓన్లీ వైసీపీ వాళ్లే కాదు, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, అందరూ కూడా పార్టీ రహితంగా గౌరవంతో కూడిన పదం అది, మర్యాద. అలాగే నేను కూడా ఎవరో నా దగ్గరికి వచ్చినా నువ్వు ఏ పార్టీ అని కానీ, ఏ కులం అని కానీ, ఏ మతం అని కానీ ఎవరిని అడగను. నా వల్ల ఏది ఏమైనా వచ్చిందని అడిగితే నేను చేసి పెట్టగలిగిన మేరకి వాళ్ళకి తప్పనిసరిగా నా దొడ్లోకి వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం చేసి పంపడానికే ప్రయత్నం చేస్తా. ఆ ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎవరో కూడా మరి ఎన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో నేను వెళ్ళి అక్కడ నిలబడితే నువ్వు వైసీపీ వాడు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం అంటూ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా గౌరవంగానే పెద్ద ఆయన వచ్చాడు, బాబాయ్ వచ్చాడు, లేకపోతే మామయ్య వచ్చాడు అనేటువంటి గౌరవం ఇస్తా వచ్చారు వాళ్ళు. దానికి అనుగుణంగానే నేను కూడా నా జీవనం కొనసాగిస్తా ఉన్నా. రాజకీయ పరంగా మీరు అన్నట్టు బాబాయ్ అంటాడు మిమ్మల్ని, మీతో కలిసి 15 సంవత్సరాలు ఉన్నారంటున్నారు. కుటుంబ నేపథ్యాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా మిమ్మల్ని పిలవడం, మీరు ఆయన పిలవడం ఎప్పుడన్నా జరిగిందంటారా రామచంద్ర గారు? ఎందుకు పిలిచేవాళ్ళం కాదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు పిలవాలి? అసలు ఈ 5 సంవత్సరాల్లో కాదు. మీకు అది కూడా కావాలంటే క్లారిటీ చెప్తాను. నేను 2009లో మాకు 57,000 ఓట్లు వచ్చినాయి. నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నాను. మా పార్టీ అధికారంలో ఉంది. అలాగే నేను విజయరాయ్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాను. అప్పటికి నేను ఎస్ఎల్సిసి మెంబర్ను కూడా. నేను వేదిక మీద అతను ఎందుకు ఉన్నాడు అని చెప్పేసి ఈ ప్రభాకరు వసంత్ కుమార్ గారి మీద, కావూరు గారి మీద మా దెందులూరు ప్రోగ్రాంలో గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవ పడిన దగ్గర నుంచి ఇంకా పూర్తిగా అతను మేము మాట్లాడుకోవటం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏ ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ పిలవటం కానీ. ఎందుకనంటే నిజంగా నేను నాకు అతనితో ఉండేటువంటి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా పిలవకపోతే కూడా అతను పిలిచి బాబాయ్ని పైన కూర్చోమని చెప్పాల్సినటువంటి వ్యక్తి. నాకు ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళా నేను. అతను శిక్ష పడినప్పుడు కూడా నన్ను జడ్జి గారు ఒకటే అడిగారు, మీరు అక్కడికి మిమ్మల్ని ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్ళారా, మీరు వెళ్ళారా అని.
నన్ను ఆహ్వానిస్తే వెళ్ళానమ్మా నేను విజయరావు LSCS అధ్యక్షుడిని, SLCC మెంబర్ని, అనేక రకాలైనటువంటి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి, ప్రభుత్వ సంస్థలో వీటి నుంచి చాలా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అక్కడ మా పార్లమెంట్ సభ్యుడు వస్తున్నాడు, మా మినిస్టర్ గారు ఉన్నారు. నేను ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తిని, నాకు 57,000 ఓట్లు వచ్చినాయి. నేను ఇదిగో నాకు ఈ ఇన్విటేషను కలెక్టరేట్ నుంచి మామూలుగా DPRO నుంచి వచ్చింది, ఈ ఆహ్వానం మేరకే నేను వెళ్ళాను అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఏమండి, అప్పటి నుంచి ఈ వ్యక్తిగతమైనటువంటి, అంతకుముందు రాజకీయ ప్రత్యర్థులుగా పోటీ చేసుకున్నప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా డీవియేట్ అవ్వలే. అతను ఎప్పుడైతే నన్ను కించపరచాలి అనేటువంటి స్టేజ్ మీద ఎందుకు కూర్చున్నాడు అనేటువంటి పరిస్థితి అనేటువంటిది అతని నోటి నుంచి రావటం అనేది, అది నేను భరించలేకపోయాను. ఇప్పటికి కూడా భరించలేకపోతా ఉన్నాను. ఇంకా ఆ రోజు నుంచే ఖచ్చితంగా ఈయన్ని ఓడించాలి, అవసరమైతే మా అబ్బాయిని అక్కడ మానిపించైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించి, నేను ఇదే సవాల్ మామూలుగా మీకు గోపనపాలెంలో నేను ధర్నా చేసేటప్పుడు కూడా ఏమనంటే మా అబ్బాయిని తీసుకొస్తాను, నీ మేము పోటీ చేపిస్తాను, నీకు దమ్ముంటే గెలువు అని చెప్పి 1918లో ముందు ఎలక్షన్స్ బిఫోర్. ఏమండి, ఇప్పుడు ఈ పిచ్చ మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఏదో లండన్ బాబు మళ్ళీ ఓడిపోతే సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతాడు. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఏమైతే ప్రభాకర్ గారు అన్నారో, చంద్రబాబు గారు సింతలపూడిలో అన్నారు, దెందులూరు నియోజకవర్గంలో కార్యక్రమంకి వచ్చినప్పుడు కూడా లండన్ బాబుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కిచ్చేద్దాం అని చెప్పి ప్రజలతో ఈ చంద్రబాబు గారు అనటం, ప్రజలు కూడా కేకలు పెట్టినట్టుగా చూపించే ఒక ప్రక్రియ జరిగింది. ఎందుకు అట్లా చంద్రబాబు గారి దగ్గర నుంచి? సరే, ప్రభాకర్ గారు అన్నారంటే మీ ప్రత్యర్థి. ఇప్పుడు ప్రభాకర్ ఏమి రాసిస్తే అది చంద్రబాబు గారు, అది చంద్రబాబు మాట్లాడతాడు. తమిళేరులో ప్రభాకర్ ఇతను లండన్ నుంచి వచ్చాడు. ఇప్పుడు లండన్ నుంచి నా కొడుకు వచ్చాడు, నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నారా లోకేష్ గారు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? అయితే నీ కొడుకు అర్హుడు కాదా? మరి ఆయన పోటీ చేశాడు మంగళగిరిలో 19లో పోటీ చేశాడు. ఇప్పుడు క్యాండిడేట్ ఆయనే. మరి ఆయన అలాగే మీకు 25 మంది పార్లమెంట్ సభ్యుల్లో ఎంతమంది NRIలు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యేలు ఎంతమంది NRIలు ఉన్నారు. ఇప్పుడు విజ్ఞానం కోసం అనేక మంది ఇతర దేశాలు వెళ్తాం. ఇప్పుడు ఓట్ల తాజా సమాచారం ఏంటంటే, NRIలు అందరినీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దించి ఓట్ల రాజకీయం కోసం అన్ని చోట్ల ఓట్లు తమ వైపు తిప్పే పనులు NRIలు వాడుతున్నారని తెలుగుదేశం వాళ్ళని ప్రచారం జరుగుతుంది. అది వాస్తవం. వాళ్ళు మీకు ఇందాకే చెప్పాను నేను, ఈ ఆర్థిక స్తోమత ఉన్నటువంటి NRIలను అన్నీ కూడా దించి వాళ్ళకి 4 గ్రామాలు 3 గ్రామాలు అలా దించేసారంటే అక్కడ ఖర్చులు మంచి చెడ్డ అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ అక్కడ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇంకోటి కానీ అన్నీ వాళ్ళు చేసే విధంగా వాళ్ళకి అప్పగిచ్చి, ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అంతా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి దాంట్లో మనం ఆలోచన చేసుకోవాలి. అవి బయటికి మాట్లాడేటువంటి విషయాలు కాదు. అదైతే వాస్తవం. వాళ్ళు ఫండ్స్ అక్కడ రైజ్ చేయటం కానీ, ఇక్కడికి వచ్చి ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కరు దత్తత తీసుకోవటం కానీ, ఆ డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు 1 వీక్ నుంచి. ఇది ఇంకా ముందు ఉధృతంగా కూడా చేస్తారని చెప్పేసి దాని కౌంటర్గా మేమేం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో మేము కూడా ఉన్నాం. అడ్డుకునే ప్రయత్నం మీరు కూడా చేసే ప్లాన్ ఉందా? అడ్డుకోవటం అంటే వాళ్ళు ఓపెన్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళు మరి సంఘ విద్రోహులుగానో ప్రభుత్వ వ్యతిరేకులుగానో లేకపోతే ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటేనో తప్పనిసరిగా అడ్డుకుంటాం. అవన్నీ జరుగుతాయి. కానీ ఇప్పుడు సైలెంట్గా వాళ్ళు ఎక్కడో ఒక మేడలో కూర్చొని ఎవరికో డబ్బులు ఇచ్చి ఏదో చేపిస్తున్నారు అనుకోండి, వాటిని మనం ఇప్పుడేం అడ్డుకోలేం కదా. ఇంకా ముందు అయితే ఓపెన్ అయిన తర్వాత కానీ ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, దాని మీద మా రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇది ఎలక్షన్లో జరిగేటువంటి ప్రక్రియ. అది నేను మీకు ఈ బర్నింగ్ దీంట్లో చెప్పేది కాదు. ఓకే, బర్నింగ్ ప్రోగ్రాంలోనే రేపు 24 ఎన్నికల్లో చాలా అగ్రెసివ్గా
జరిగే అవకాశాలు దెందులూరు మీద కూడా వినిపిస్తుంది. తప్పనిసరిగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు దెందులూరు మీద. మీరు ఇంతకుముందు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు, తమ్మిలేరు ఇసుక అన్నారు అని. చేసుకుంటున్నారని కూడా ఎక్కడైనా దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తమ్మిలేరులో ఉన్నటువంటి విలేజెస్లో అటువైపు కానీ ఇటువైపు కానీ బీసింగవరం కానీ మీకు జానంపేట కానీ విజయరాయ్ కానీ నడిపెల్లి కానీ బాపిరాజగూడెం కానీ ఒక్క ట్రాక్టర్ ఇసుక మేము అమ్ముకున్నామని చెప్పేసేసి ఎవరైనా రుజువు చేయటం కానీ, ఎవరైనా మా శత్రువు చెప్పటం కానీ, మా శత్రువు ఎవరైనా చెప్పినా కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉంటా. మేము ఒక ట్రక్ ఇసుక అమ్ముకున్నారు, అబ్బాయి చౌదరి అమ్ముకున్నాడు, అబ్బాయి చౌదరి వాళ్ళ నాన్న అమ్ముకున్నాడు అనేటువంటిది ఒక్క ట్రక్కు రుజువు చేయగలిగితే మేము రాజకీయాల నుంచి వైదొలగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ శత్రువు చేసి ఉంటాడు ఆ పని గతంలో ప్రభాకర్ గారు చేసి ఉంటాడా? అది అంతా రాష్ట్రం అంతా తెలిసిందేక. ఇప్పుడు మీకు అసలు ఒక కార్ఖానా పెట్టేశాడు ఇది చింతనేని ప్రభాకర్ గారు. చింతనేని ప్రభాకర్ మామూలుగా గతంలో 2 సార్లు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందులోనే చల్లించటం, ప్యాకింగ్ చేయటం, వీటిని పంపించటం, ఇదంతా అయిన తర్వాత కూడా మరి వనజాక్షి గారు ఈ పక్కదంతా అయిపోయి కృష్ణా జిల్లా వైపుకి వెళ్ళి ఎత్తుతుంటే ఆవిడొచ్చి అడ్డుకుంటే ఆవిడని అటాక్ చేయటం, ఈ విషయాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలిసినాయి. ఇప్పుడు కూడా ఈ మధ్య అలానే ఇప్పుడు కూడా మేము 2018లో మా బాబు వచ్చిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్తే నేనే ఆశ్చర్యపోయా. తమిళేరు మధ్యలో రోడ్ వేసేసి మిషన్స్ పెట్టి వీటిని జల్లించి ప్యాకింగ్ చేసి లోడ్లు పంపిస్తూ ఉంటే అసలు ఇది ఎక్కడో సినిమాల్లో వాటిల్లో చూడటమే తప్ప ప్రత్యక్షంగా నేను ఎప్పుడు చూడలే. నేను ఈ హై స్కూల్లో చదువుకున్నాను, ఇదే తమిళేరులో ఆడుకునే వాళ్ళం. కబడ్డీ టోర్నమెంట్స్ అని మంచి అని చెడ్డ అని తెల్లారులేస్తే అక్కడే ఉండేవాళ్ళం. కానీ దాదాపు ఒక 10 కిలోమీటర్లో అంటే అప్పట్లో ఈ మిషనరీ అది లేదు, చేతులతో ఎత్తేవాడు. అట్లాంటిది 200 మిషన్స్ పెట్టి ఒక 10 కిలోమీటర్లు కంప్లీట్ ఎత్తేసాడు. బాబాయ్ చూపించాడు కొటారి బాబాయ్కి చూపించాడు మీ అబ్బాయి లాంటి. అట్లానే ఇంకొకటి కూడా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. రాజశేఖర రెడ్డి గారు చనిపోవటానికి ముందు పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో ఉన్నటువంటి మట్టి కానీ గ్రావిల్ కానీ అన్ని లాట్లు కట్టించి ఆక్షన్ పెట్టడం కోసం ఆయన అంతా ప్రిపేర్ చేశారు. ప్రిపేర్ చేసినప్పుడు ఎన్ని యూనిట్లు ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయేసరికి ఎన్ని యూనిట్లు మిగిలింది, ఈ మిగిలినటువంటి దానికి తోలుకున్నటువంటి దానికి ఎవరైనా డబ్బులు కట్టి తోలుకున్నారా మీరు ఒకసారి పరిశీలన చేయండి. అదే వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎవరైనా సరే అందులో నుంచి ఒక ట్రిప్ తోలుకోవాలంటే వాళ్ళు అమౌంట్ కట్టి హైవే వాళ్ళు కానివ్వండి, మీకు ఎవరైనా సరే డబ్బు కట్టి తోలుకునేటువంటి విధానాన్ని ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వమే అలవాటు చేయడం జరిగింది. అంతకుముందు ఈ నియోజకవర్గంలో అతని టెప్పర్లో ఆ 8 టెప్పర్లో ఆ 2 మిషన్లు తప్ప ఇంక ఈ నియోజకవర్గంలో ఎవరికి ఒక జేసీబీ కానీ ఒక టిప్పర్ కానీ ఒక 200 కానీ లేదు. ఇవాళ 300 మిషన్లు ఉన్నాయి. స్వేచ్ఛగా మేము ఎవరిని ఏమి వాళ్ళ చేలో మట్టి వాళ్ళు ఎత్తుకుంటారు, వాళ్ళ మిషన్ ఉంటే లేదా పక్క చేలో ఎవరితో ఎత్తుతారు. అవన్నీ కూడా మాకు సంబంధించిన విషయాలు కాదు కదా, అందరూ బతకాలి కదా. ఈ తమ్మిలేరేమో మా తాతగారు సొత్తు కాదు, అలాగే ఈ రైట్ మెయిన్ కెనాల్ మా తాతగారు సొత్తు కాదు. కేవలం ప్రజాప్రతినిధిగా మేము మా నిర్వహణ బాధ్యతలను చేసేవాళ్ళమే తప్ప ఇదంతా మా సొంత ఆస్తి అని ఆ పినకడంలో ఎవరో ఎడ్ల బండి మీద తోలుకునేవాడిని వెళ్ళి వసిగారు కొట్టి ఆ కేసులు పెట్టించుకోవాల్సిన పనులు కానీ ఇప్పుడు ఈ ఎడ్ల బళ్ళన్నీ ఆపేసేయటం కానీ ట్రాక్టర్లన్నీ ఆపేయటం కానీ ఇప్పుడు ఈ న్యాచురల్ మినరల్స్ కాక్స్ అండ్ బుల్లక్స్తో తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి ఒక హైకోర్టు ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తూ మేము నాని గారు ఇక్కడికి మనకి జానంపేట వచ్చినప్పుడు ఈ యార్డ్ ఓపెన్ చేయటానికి ఆ రోజు మేము ఈ ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చి ఆ ఎడ్ల బళ్ళాళ్ళు ఇళ్ళు తోరుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. దాని మీద వాళ్ళు జీవనం చేస్తారని, అంతే తప్ప మీరేమో ఎడ్ల బండి మీద హైకోర్టు నిబంధనల మేరకు చేశారు అంటున్నారు. మరి ప్రభాకర్ గారు ఏమో మిషన్లు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చేశారు అంటున్నారు.
రుజువు ఏమనండి, తప్పే ఉంది దానికి. ఇప్పుడు ఏదైనా ఒక ఆరోపణ చేసామంటే మీరు ఒక టీవీ ఛానల్లో యాజమాన్యం వహిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు తమ్మిలేరులో ఉన్నటువంటి గ్రామాలు 5-6 ఉన్నాయి మా నియోజకవర్గంలో. ఈ 5-6 గ్రామాల్లో ఉండి తెలుగుదేశం నాయకుడిని అడగండి పోనే, మేము ఒక ట్రక్ తీసుకు అమ్ముకున్నాడు రామచంద్రరావు లేకపోతే అబ్బాయి చౌదరి అమ్ముకున్నాడు అని రుజువు చేయమనండి. రాజకీయాల నుంచి మామూలుగా వైదొలుగుతాం ఇవాళ. ఇప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు దానికి ఒక విధానం ఉండాలి, సహేతుకమైనటువంటి విమర్శలే ఉండాలి. మరి ఆయన అదే అన్నాడు, మీరు అన్నది అంటున్నాడు. ఏమని? నేను ఇంటికి రిజైన్ చేస్తాను, దేనికైనా ఛాలెంజ్ చేయమని కొట్టారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ రామచంద్ర గారు కానీ చేయమని ఛాలెంజ్ అంటున్నాడు. మరి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఎదురుగా. నేను ఇప్పుడు మీరు నా దగ్గర చేస్తున్నారు కాదండి, ప్రభాకర్ గారు ఛానల్లో చేస్తా ఉన్నా, నేను మీతో మాట్లాడట్లా. నేను మీ ఛాలెంజ్ స్వీకరించాలి. ఆయన మీ ఎంటీవీ ద్వారా ఎవరైతే మా మీద ఆ రకమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళకి ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను. లాస్ట్ అండ్ పాయింట్ చెప్పండి సార్. కొల్లేరు అంటే ఇవాళ చాలా ఓట్ బ్యాంక్ కూడా అన్ని రాజకీయ పార్టీలకి ఎక్కడ అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కొల్లేరు ఓట్ బ్యాంక్ కూడా విజయాలకు అవకాశాలు ఉన్నాయి. అదే కొల్లేరులో పెద్ద అయిన చెరువులని ఎకరానికి కొంత అమౌంట్ అని ఇదే ప్రత్యర్థి పార్టీ సింధనేని ప్రభాకర్ గారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కొల్లేరు ప్రాంతంలో 2 చెరువులు 2019 ఎన్నికలప్పుడు మేము అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి పైడి చింతపాడు అనేటువంటి ఎస్సీ గ్రామానికి ఇంకో గ్రామానికి ఆ చెరువులు తవ్వించి పెడతాము మా ప్రభుత్వం వస్తే మేము గెలిస్తే అని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది. అప్పటికే వీళ్ళ సొసైటీ చెరువులన్నీ కొట్టేయటం, వీళ్ళకి జీవన వృత్తి లేకుండా దాదాపు 30 కిలోమీటర్ల ఆటోల్లో వెళ్ళి పని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి రావటం, ఆ కష్టాలన్నీ చూసి మేము చేయించి పెడతామని చెప్పేసి వాళ్ళకి వాగ్దానం చేయటం, ఈ విషయాన్ని కూడా ఇట్లా వాగ్దానం చేసామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ చెరువులు 2 కూడా వాళ్ళకి చేయించి ఇవ్వటం జరిగింది. ఏమండి, ఇంకా మీరు 2వది అడిగారు. కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరినైనా మేము ఎకరాల లెక్కన పెద్ద ఆయన డబ్బులు ఇచ్చాం, మేము చెరువు తవ్వకుండా డబ్బులు ఇచ్చి తవ్వుకున్నాం అని చెప్పేసి ఏ ఒక్క వ్యక్తినైనా వాళ్ళ పార్టీ వ్యక్తినైనా సరే ఎవరినైనా ఆరోపణ చేయమనండి. ఇవన్నీ కూడా అవాస్తవాలు. మేము కొల్లేరులో కోరుకున్నదే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. గతంలో చాలా సార్లు పికెటింగ్లు 7 సంవత్సరాలు అసలు ఆ ఊళ్ళో చెరువులు మూత పెట్టేశారు. అందులో ఉన్నటువంటి చేపలు ఉన్నటువంటి చెరువులు కూడా కోర్టు స్టేలు తెచ్చి 144 సెక్షన్ పెట్టి కనీసం పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. గ్రామంలోకి ఒక వర్గం వాళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు, పారిపోయి దేశాలు అమ్మట ఉన్నారు. వాళ్ళల్లో చాలా మంది మీద మర్డర్ కేసులు, రౌడీ షీటర్స్, ఇట్లా ఉన్నటువంటి కొల్లేరు గ్రామాలని మా శక్తి మేరకి 5 సంవత్సరాల్లో ఒక్క FIR కూడా రిజిస్టర్ కాకుండా ఉంచాం. అదే ప్రతికోళ్ళం గ్రామానికి ఈనాడు 14 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ వచ్చేటట్టు వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి చెరువుల్ని మళ్ళీ రిపేర్ చేయించి దీన్ని సీఎం గారు నోటీస్కి తీసుకెళ్ళి ఇది బిలోలో లేవు, ఇవి అబోలోనే ఉన్నాయండి, దీని చుట్టూతా కూడా GPS ద్వారా ఆ రోజు పిల్లర్స్ వేశారు, విత్ ఇన్ ది బౌండరీస్ లోపల ఉన్నటువంటి దాన్ని ఇలా ఆటంకపరిచారు ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం. ఇది వీళ్ళకి చేసి పెట్టాలని చెప్పేసి ఆయన అడగటం, ఆయన కూడా సహకరించటం, దానికి అనుగుణంగానే వాళ్ళందరికీ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు వార్చలేక ఏదో వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు అనేటువంటి తప్పుడు మాటలు మాట్లాడటమే తప్ప మేము ఎవరిని బెదిరించి అదిరించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చేయాల్సిన అవసరం లేదు మాకు. అట్లాంటి అగత్యం కూడా మాకు పట్టలేదు. ఇకపోతే మీకు కొల్లేరులో ఉన్నటువంటి పైడిచందపాడు కానివ్వండి, మీకు ప్రతికోళ్ళం కానివ్వండి, అట్లానే
వాళ్ళు ఏంటంటే కొన్ని ఎస్సీ గ్రామాలు ఆనాడు జలగమంగళరావు టైంలో పెట్టినటువంటి సొసైటీస్ డిమాలిష్ చేసిన తర్వాత వాళ్ళు చెరువులు తవ్వుకోలేకపోయారు. అవి కొన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చేపూర్లో తిమ్మారావు గూడెం కానీ మాధవపురం కానీ అట్లానే ఇప్పుడు ఈ పైడి చింతపాడు కానీ ప్రతిపకోళ్ళం కానీ వాళ్ళకి కొన్ని మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకి మోరల్గా ఏంటంటే వాళ్ళకి వేరే జీవనాధారం లేదు, ఉపాధి కల్పించారు. అక్కడి నుంచి ఆడపిల్లలు 35 కిలోమీటర్లు మా గ్రామాల కంటే ఇంకా దాటి మొక్కజొన్న జాలల్లో పనులకి వీటికి వచ్చి ఆటోల్లో వచ్చి పని చేసుకుని మళ్ళీ వెళ్తా ఉన్నారు. అది ఒక రాజకీయ నాయకుడిగా ఇక్కడ శాసనసభ్యుడిగా మేము ఎన్నికైన తర్వాత వాళ్ళ కష్టంలో వాళ్ళతో నిలబడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని చెప్పేసి మేము చేయటం జరిగింది. ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి గెలిచిన తర్వాత మిగతావి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దీని విషయంగా ముఖ్యమంత్రి గారిని కూడా మేమంతా మాట్లాడాం. ఆయన కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన కొలిపించి కాంటూరు కుదింపు అనేటువంటిది సాధ్యం కాదు, రీసర్వే చేసి దాదాపు 12,000 ఎకరాల అబౌలో ఉండేటువంటి దాన్ని ఆ రోజు బిలోలో పెట్టారు. ఇదంతా బయటికి తీసి ప్రతి గ్రామంలో 300-400 ఎకరాలు బయటికి తీసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి జీవనభృతి కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు ఫారెస్ట్ మినిస్టర్ గారు పిఎస్ఎల్ని ఇక్కడ పంపటం, 4-5 రోజుల్లో శాటిలైట్ ద్వారా కొలిసి ఇచ్చేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వటం అంతా జరిగింది. ఈ లోపు కరోనా తీవ్ర స్థాయిలో రావటం, అదీ కాక లంక గ్రామాల్లో బాగా ఎక్కువ రావటం, ఈ చేపల చెరువులు పోవటం, వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవటం జరిగింది. లేకపోతే కొల్లేరు ప్రాంతంలో ఆ రెగ్యులేటరీ ఒకటి, అలాగనే ఈ రీసర్వే చేసి అబౌకి వచ్చినటువంటి భూములకి పట్టాలు ఇవ్వటం ఒకటి, ఈ రెండు కూడా స్థానిక శాసనసభ్యుడిగా అబ్బాయి చౌదరి యొక్క కళ. ఆ రెండింటిని తప్పనిసరిగా 24-25 మధ్యలోనే దాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మాట్లాడతాకు 100 మాట్లాడతారు. ఈ మాట్లాడినటువంటి పనికిమాలిన మాటలన్నింటినీ కూడా మేము సమానం చెప్పక్కర్లేదు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తారు రేపు. మేము వాళ్ళని పీడించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ చెరువులు తవ్విస్తే రేపొద్దున వాళ్ళు మాకు రివర్స్ లో మాకు గుణపాఠం ఏం చెప్పాలో వాళ్ళే చెప్తారు. కరెక్ట్. ఏమండి, మేము తప్పు చేస్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అంతే. అతను తప్పు చేస్తే అతను పనిష్మెంట్ ఇస్తారు. ఆల్రెడీ 19లో అలాంటి పరిస్థితి అంటారా? అంతే కదా, మరి మీరు అదే చూశారు. తప్పు చేశాడు కాబట్టి పనిష్ చేశారు. తప్పు చేశాడు, ఖచ్చితంగా మామూలుగా వాళ్ళకి జీవనోపాధి లేకుండా చేశాడు. వాళ్ళల్లో వాళ్ళకి వర్గాలుగా ప్రశాంతత లేకుండా వాళ్ళ వర్గాలుగా విభజించి వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవటం, మర్డర్స్, రౌడీ షీటర్స్, ఎప్పుడు 365 రోజులు పోలీస్ పికెటింగ్. వాళ్ళు ఊళ్ళో నుంచి బయటకు వస్తాక లేదు, లోపల పోటాకి లేదు, భార్య పిల్లలు ఒక చోట, అట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంతా ప్రశాంతమైన వాతావరణం. మీకు ఆ గ్రామంలో ఒక్క ఎఫ్ఐఆర్ లేదు 5 సంవత్సరాల్లో. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేకుండా మేము మెయింటైన్ చేసాం. మేమైతే చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం. ఎందుకనంటే ప్రజలు మాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో అప్లాండ్ ఏరియాలో కానివ్వండి, లంక గ్రామాల్లో కానివ్వండి, అన్ని గ్రామాల్లో మేము ఆశించిన మేరకే కొంత కరోనా వల్ల ఆటంకం కలిగినప్పటికీ తప్పనిసరిగా అబ్బాయి చౌదరి గారు అయితే ఛాలెంజింగ్ గా తీసుకున్నాడో ప్రయత్నం చేయటం కాదు, దాదాపు మేము 80% పూర్తి చేసాం. మీకు తెలుసు ఏలూరు నుంచి కైకలూరు రోడ్డు ఎలా ఉండేది. ఆ కైకలూరు రోడ్ లో ఉన్నటువంటి శ్రీపర గ్రామం దగ్గర ఉన్నటువంటి కాజువే నిన్న వెళ్ళాం. కాజువే నేషనల్ హైవే లాగా ఉంది రోడ్డు. 7 రోజులు 8 రోజులు తమిళేరు వచ్చేది పూర్వం. మేము మాగండి బాబు గారి దగ్గరికి వెళ్ళాలంటే గుడివాడ మైన్స్ వెళ్ళేవాళ్ళం. ఆయన మంత్రి చేసేటప్పుడు ఈ ఏరు వస్తుంటే తమిళేరు వస్తుంటే. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఎలా చేసామనేటువంటిది ప్రత్యక్షంగా మీరు చూడండి. అలానే మీరు ప్రతికోళ్ళంక రోడ్డు చూడండి. అదే మీ విజయానికి నాంది కాబోతుందంటారా? మేము అది ఒక్కటి కాదు,
అనేక పనులు చేసాం. ఈ బలివ బ్రిడ్జ్ అనేది నాకు 5 సంవత్సరాల పిల్లాడప్పటి నుంచి మా ప్రాంత వాసుల యొక్క కళ. ఇది అప్పట్లో 2 జిల్లాలుగా ఉండేది, అవతల కృష్ణా జిల్లా, ఇది యువతల వెస్ట్ గోదావరి. ఈ 2 జిల్లాలని కలిపేటువంటి వారధి ఇది కావాలి అని చెప్పేసి మరి 1,00,000 మంది 2 లక్షల మంది బలివ తిరణాలకు వస్తారు. ఆ భక్తులందరూ కూడా కోరుకునేవాళ్ళు. అట్లాంటివన్నీ కూడా విజయవంతంగా మీకు 3 కాలేజ్, జూనియర్ కాలేజ్ 4 తీసుకొచ్చాం పెట్టారు. ఏమండి, అట్లా మీకు పిహెచ్సిలు తీసుకొచ్చాం, సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేసాం. మేమైతే చేసినటువంటి పనులు సంతృప్తికరంగా మాకు 5 సంవత్సరాలకి మాకు ఇచ్చినటువంటి ఓట్లేసి గెలిపించినందుకు నిరంతరం ప్రజల్లో ఉంటూ కొటారుతో కప్పు కాఫీ అనండి, గడప గడపకే కార్యక్రమం అనండి, ప్రజా ఆశీర్వాద యాత్ర అనండి, లేకపోతే వాళ్ళ సిద్ధం ప్రోగ్రామ్స్ కానివ్వండి. మరి 5 సంవత్సరాల్లో కరోనా సమయంలో కూడా మా భార్య భయపడి ఏడుస్తూ ఉండేది. ఈ కరోనా కూడా ఎలా తిరిగేస్తున్నాడు, చిన్న చిన్న పిల్లలు. ఏ నిమిషంలో 2 సార్లు కరోనా వచ్చింది. ఏమవుద్దో ఏంటో, అక్కడ బంగారం లాగా పిల్లాన్ని తీసుకొచ్చి మీరు ఈ రోడ్ల అమ్మడి పెట్టి మామూలుగా ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి ఆవిడ తల్లిగా మనస్తాపం చెందుతూ ఉండేది. అయినప్పటికీ కూడా తను ఎక్కడో మనం లండన్లో ఉన్నాం, మనం ఏసీల్లో పెరిగాం, స్టార్ హోటల్స్లో ఉన్నామని ఏ మాత్రం కూడా అలాంటి ఇది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మా కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఒకటే చెప్పా, నీవు మన పూర్వీకుల యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలగకోకుండా ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది నీకు. ఈ ప్రాంతంలో మనకి అన్ని కులాల నుంచి అబ్బాయి తాతగారి నుంచి ఇప్పటి వరకే మనకి గత 100 సంవత్సరాల నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఆ పేరు పెట్టారా? అందుకే ఆ పేరు పెట్టడం జరిగింది. వాళ్ళని మనం కన్న బిడ్డల్లాగా చూసుకుంటా వచ్చాం. నువ్వు ఎవరిని కనీసం ఏరా అని కూడా అంటానికి వీల్లేదు. నువ్వు చక్కని మర్యాదస్తుడుగా నువ్వు అందించగలిగినంత మేరకు నీ సర్వీసెస్ అందించి మంచి పేరు తెచ్చుకుని మన పూర్వీకులకి ఎక్కడ కూడా మచ్చ రాకుండా ఉండమని చెప్పడం జరిగింది. అదే మిగిలింది మీకు ఇవాళ. ఆ సాటిస్ఫాక్షన్ వర్గంలో అబ్బాయి చౌదరి గారు పిలిపే ఒక ప్రపంచం లాగా ఆ మర్యాద, గౌరవం, మర్యాద, చిన్న పెద్ద ఆ పిలిపే వేళ మీకు మంచి మీరు తండ్రికి ఏం కోరుకున్నాడు కొడుకు కూడా అలాగే చేసాడు ఇవాళ 5 సంవత్సరాల్లో. మరి బయట కూడా ఆ విధంగా ప్రజారంగం కూడా చక్కటి పిలుస్తాడు అబ్బాయి చౌదరి గారు పదం. గతంలో ఉన్న భాషకి ఇప్పుడున్న భాషకి చాలా వ్యత్యాసాన్ని దెందులూరు ప్రజలు గ్రహించగలిగారు. మరి ఇప్పుడు మీకు సంతృప్తికరంగా ఉందా? మీరు చెప్పిన నేను అదే చెప్తున్నా, మేము చేసినటువంటి పనులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మేము చేసినటువంటి పనులు కానీ మేము అందించినటువంటి సర్వీసెస్ కానీ కరోనా టైంలో మేము 4 కౌంటర్స్ ఓపెన్ చేసి మా నియోజకవర్గమే కాకుండా చింతలపూడాళ్ళు కానివ్వండి, నూజివీడాళ్ళు కానివ్వండి, ఎవరు వచ్చిన ఆశ్రమంలో కానీ, జనరల్ హాస్పిటల్లో కానీ, మీకు ఎస్టీ జూనియర్ కాలేజీలో కానివ్వండి, ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ అన్ని చోట్ల పేషెంట్లను పెట్టి రోజు 500 మంది పేషెంట్స్తో మేము ఆన్లైన్లో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్కి ఎలా ఉందో తెలియజేస్తా మేము సర్వీస్ చేసాం. తప్పనిసరిగా మేమైతే సంతృప్తికరమైనటువంటి సర్వీసెస్ ఈ నియోజకవర్గానికి అందించామని చెప్పేసి భావిస్తా ఉన్నా. నేను 24లో అదే సంతృప్తికరంగా ప్రజలు మేము దానికి తగినటువంటి రిజల్టే వస్తుందని చెప్పేసి నేను డంకా పదంగా చెబుతున్నాను. మేము ఎవరినైనా నొప్పించలేదు. ఎవరో మమ్మల్ని అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి మాకు ఇది బాగోలేదు అని అంటే 1 గంటకు కూడా అటెండ్ అయ్యాం, 2ంటికి కూడా అటెండ్ అయ్యాం, 3ంటికి కూడా అటెండ్ అయ్యాం. ఎక్కడ ఎవరికి కూడా అందుబాటులో లేడీనా అనేటువంటి పరిస్థితి లేకుండా మా సాయశక్తుల ఒక మనిషి ఏం చేయగలడో అదంతా చేయటానికి ప్రయత్నం చేసాం. తప్పనిసరిగా చేసాం. వాళ్ళకు కూడా మరి తప్పనిసరిగా వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షోలో మరి పెద్ద ఆయనగా పిలువబడుతున్న కొటారు రామచంద్ర గారు దెందులూరు నియోజకవర్గంలో ఒక విద్యావంతుడి కుమారుడిని ఎక్కడో లండన్లో వ్యాపారాలు చేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో ప్రవేశపెట్టారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాడు తేలాలి. కానీ కొటారు అబ్బాయి చౌదరి గారు ఇప్పుడున్న రాజకీయ పరిభాషలో రాడు తేలటం కంటే
ప్రజల ఆశీర్వాదాలు, ప్రజల మన్ననలు పొందే విధంగా తండ్రి కొఠారి రామచంద్ర గారు ఏం ఆశించారో, కొఠారి కుటుంబం ఏం ఆశించిందో ఈ కాన్స్టిట్యున్సీకున్న ప్రజలతో ఆ కుటుంబానికి ఉన్న చరిత్రని తిరగరాసే విధంగా ఇవాళ దెందులూరు నియోజకవర్గంలో కొఠారి అబ్బాయి చౌదరి గారు అంటే ప్రతి ఒక్క గుండెల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ సభ్యుడిగా, ప్రతి ఇంట్లో వాళ్ళ సొంత బంధువులుగా భావించి వీళ్ళ ఆశీర్వదించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే మరి వాళ్ళ కొఠారి రామచంద్ర గారు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. నా కుమారుడు 5 సంవత్సరాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి పగలో రాత్రి తేడా లేకుండా సేవలు అందించారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పి ఒక ధీమాలో కొఠారి రామచంద్ర గారు ఉన్నారు. 2024 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం ప్రశాంతత కోరుకుంటారా, గతంలో ఉన్న పరిస్థితులు కోరుకుంటారా అనేది మే 13 జరిగే ఓటర్ తీర్పులోనే ప్రజాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ప్రజలు మా పట్ల మా పక్కనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు, దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతతకి కష్టపడి పనిచేసిన కొఠారి కుటుంబానికి దెందులూరు ప్రజలు పట్టం కడతారని చెప్పి ఆశతో ఉన్నారు కొఠారి రామచంద్ర గారు. మరి వేళ ఉగాది పండుగ అయినప్పటికీ కూడా ఈరోజు మరి ఉదయం నుంచి బిజీగా ఉన్న ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో సమయాన్ని కేటాయించి సుదీర్ఘమైన సమయాన్ని తక్కువ టైంలోనే చక్కగా విపులీకరించి ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజలకు కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకానికి ఎంటీవీ బర్నింగ్ షో ద్వారా తెలియపరచాలని మాకు సమయం కేటాయించినందుకు మరొకసారి పెద్దాయనగా పిలువబడుతున్న పెద్దలు కొఠారి రామచంద్ర గారికి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జూన్ 4వ తేదీన ఏమైతే కొఠారి రామచంద్ర గారు ఇందాక ఒక ఛాలెంజ్ విసిరారు, ప్రతిపక్ష నాయకుడు దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ గారికి జూన్ 4వ తేదీ సాయంత్రం ఎంటీవీలో చర్చికి రెడీ అన్నారు కొఠారి రామచంద్ర గారు. మరి చింతమనేని ప్రభాకర్ గారు చర్చికి వస్తారా? మరి 2019లో చెప్పినట్టు రాజకీయాల్లో ఒక క్షణం కానీ ఈ భూమి మీద కానీ ఉండనని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలు రాజకీయ జీవితం గడిపిన ప్రభాకర్ గారు మాట నిలబెట్టుకుంటారా లేదనేది మరి కొఠారి రామచంద్ర గారు జూన్ 4 డెడ్ లైన్ ఇచ్చారు. మరి జూన్ 4న ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.